అందరికీ నమస్తే. నేను మీ సుమాని. ఈరోజు మన లైఫ్ స్టైల్‌లో పన్నీర్ ఓట్స్ ఆమ్లెట్ ఎలా ఏసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని, అందులో ఒక పావు కప్పు వరకు ఓట్స్‌ని వేసుకొని, మూత పెట్టుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న దాన్ని వేరొక చిన్న గిన్నెలోకి వేసుకొని, కొన్ని నీళ్ళని వేసుకొని, ఒక స్పూన్‌తో వీటిని బాగా కలిసే వరకు కలుపుకోవాలి. ఇలా ఓట్స్ అన్నీ కలుపుకున్న తర్వాత దీన్ని పక్కన ఉంచుకోవాలి. వేరొక చిన్న గిన్నె తీసుకొని, అందులో ఒక 3 గుడ్లను పగలగొట్టుకోవాలి. ఇలా గుడ్లు పగలగొట్టుకున్నాక ఒక మిక్సర్‌తో ఇలా మొత్తాన్ని మిక్స్ చేసుకోవాలి. ఇలా ఎగ్స్ అన్నీ మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లోకి కొద్దిగా పసుపు, ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్, ఒక హాఫ్ టీ స్పూన్ కారం, కొద్దిగా మిరియాల పౌడర్‌ని వేసుకొని ఒకసారి బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఇలా మొత్తం అంతా కలుపుకున్న తర్వాత వీటిల్లోకి కొన్ని వెజిటబుల్స్‌ని తీసుకోవాలి. సన్నగా కట్ చేసుకున్న టమోటా ముక్కలు, క్యారెట్ తురుము, పన్నీర్ తురుము, అలాగే సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ ముక్కలు. ఇలా వెజిటబుల్స్ అన్నీ తీసుకున్న తర్వాత మనం ఈ ఎగ్స్‌లోకి వేసుకోవాలి. ఇలా మొత్తం అంతా వేసుకున్నాక ఒకసారి మళ్ళీ మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి మనం ముందుగా పౌడర్ చేసుకున్న ఈ ఓట్స్‌ని కూడా వేసుకొని బాగా కలిసే వరకు కలుపుకోవాలి. ఇలా మొత్తాన్ని ఒకసారి కలుపుకొని పక్కన ఉంచుకొని ఇక గ్యాస్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ హీట్ అయిన తర్వాత కొద్దిగా అడుగున ఆయిల్ వేసుకోవాలి. ఇలా ఆయిల్ వేసుకున్నాక మనం ముందుగా కలిపి పెట్టుకున్న దీన్ని ఇలా ఆమ్లెట్ లాగా వేసుకోవాలి. ఇలా ఆమ్లెట్ వేసుకున్నాక దీన్ని 2 వైపులా లో ఫ్లేమ్‌లో కాల్చుకోవాలి. ఇలా ఆమ్లెట్ మనకి రెడీ అయిపోతుంది. ఎప్పుడన్నా మీరు ఇలా ఆమ్లెట్ తినాలనుకుంటే ఇలా ఓట్స్ తోటి, పన్నీర్ తోటి ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్‌లో